పతంగుల పండుగ స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపించే హైదరాబాద్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే తన విశిష్టతను చాటుకుంటుంది. కులమతాలకు అతీతంగా పండుగ ప్రత్యేకతను ఆస్వాదిస్తారు. పతంగులు ఎగరేసేందుకు పోటీ పడుతుంటారు. సంక్రాంతి వేళ పాత బస్తీలో పతంగుల హడావిడి ఊపందుకుంది. సంక్రాంతి అనగానే యూత్కు మొదట గుర్తొచ్చేది గాలిపటాలు. పొద్దుట నుంచి బిల్డింగులు ఎక్కేసి పతంగులు ఎగరేస్తుంటారు. అందుకే సిరుల సంక్రాంతిని చాలా మంది పతంగుల పండుగ అని కూడా పిలుస్తారు. భాగ్యనగరంలో అయితే ఇది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. హైదరాబాద్ అంతటా దర్శనమిస్తుంది. అలాగని ఇది కేవలం హిందువులు చేసుకుంటారనుకుంటే మీరు పొరబడినట్టే. పాత బస్తీలో కులమతాలకు అతీతంగా ఈ వేడుకను జరుపుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ధూల్పేట ఏరియా మొదలు పురాణపూల్, నయాపూల్ సహా పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు పతంగులను ఎగురవేస్తూ సందడి చేస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బిల్డింగులపై గాలిపటాలు ఎగరేస్తారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా పతంగులతో సందడి చేస్తున్నారు ముస్లిం సోదరులు. हिंदू मुस्लिम सब मिलके पिलाते पतंगा, हम सब आनंद लेते ये ईद का। सब हमें भेदभाव नहीं रख के हम सब पतंग अच्छे से पिलाते हैं और सब मिलके भाई दोस्त सब बड़े लोग सब मिलके కులమతాలకు అతీతంగా పతంగులు ఎగరవేస్తూ తాము పండగ జరుపుకుంటామంటున్నారు పాత బస్తీ యూత్. మాకు ఊహో చిన్నప్పటి నుండి అన్ని పండగల కన్నా ఎక్కువ సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేస్తాం మేము. చిన్న పెద్ద హిందూ ముస్లిం తేడా లేకుండా అందరు కలిసిమెలిసి చాలా సంతోషంగా చాలా సరదాగా సెలబ్రేట్ చేస్తాం ఈ పండుగ. మాకు సంక్రాంతి జనవరి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాం. మేము చాలా అంటే చాలా సెలబ్రేట్ చేస్తాం ఈ పండుగకి, ఎస్పెషల్లీ అందరు కలిసి. ఇదేదో 2-3 ఏళ్ల నుంచి కాదండోయ్, ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి పతంగులు ఎగురుస్తాను. ఇప్పుడు మా దోస్తులు అందరు కలిసి హిందూ ముస్లిం ఏం లేదు, అందరు కలిసి మెలిసి పండుగ చేసుకుంటాము. పండుగ 3 రోజులు స్నేహితులతో కలిసి పతంగులు ఎగరేస్తుంటే ఆ మజానే వేరంటున్నారు పాత బస్తీ వాసులు. జోయల్, జనరల్ బ్యూరో, సాక్షి టీవీ. అధికార పార్టీ నేతలు గాల్లో తేలిపోతున్నారు. ఈ సంక్రాంతికి గగన వీధుల్లో విహరించేందుకు సిద్ధమవుతున్నారు. మోడీ, కేసీఆర్ కైట్స్ ను ఎగరవేసేందుకు హైదరాబాద్ వాసులు తెగ ఉత్సాహపడుతున్నారు. హైదరాబాద్లో పతంగుల డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది లెక్కకు మించి కైట్ షాపులు వెలసాయి. బాలీవుడ్ తారల పతంగులతో పాటు దుల్హన్, డ్రాగన్, ఈగల్, ఫిష్ పతంగులు కూడా మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. కలర్ఫుల్ ప్లాస్టిక్తో తయారు చేసిన పతంగులతో పాటు ఈ ఏడాది సరికొత్త పొలిటికల్ గాలిపటాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. చోటా భీమ్తో పాటు పలువురు సినీ తారల గాలిపటాలను చిన్నారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. పీకే ఎక్కువ పోతుంది. ఆమీర్ ఖాన్ ఇంకా పిల్లలకైతే బొమ్మల పతంగులు చాలా పోతున్నాయి. నరేంద్ర మోడీ, కేసీఆర్ ఫోటోలతో కూడిన గాలిపటాలు హైదరాబాద్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కేసీఆర్ కైట్స్ కు భారీ డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. దుకాణాలు భారీగా వెలసినా అమ్మకాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ మాకు కొంచెం పతంగ్ సీజన్లో కొంచెం తగ్గిపోయిందండి, బిజినెస్ తగ్గిపోయింది. ఇంకా ఏంటంటే ఇప్పుడు రకరకాలవి మేము తెచ్చి పెట్టినాం. కానీ గిట్ట ఇప్పుడు తెలంగాణవి కోసం ఇది తెలంగాణది పోస్టర్లు పతంగుల కోసం చాలా మూవ్ అవుతున్నది. ఇది కేసీఆర్వి చాలా పోతున్నాయి అన్నమాట కైట్స్. మొత్తానికి పవర్లో ఉన్న పొలిటికల్ లీడర్ల క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు హైదరాబాద్లో గాలిపటాల తయారీదారులు. సాక్షి న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. వెంటనే గుర్తుకు వచ్చేది ధూల్పేటే. రకరకాల రంగుల్లో గాలిపటాలకు ధూల్పేట్ కేర్ ఆఫ్ అడ్రస్. హైదరాబాద్ పతంగుల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. విమానాల్లాంటి పతంగులను తయారు చేసే లోతులు ఉండేది హైదరాబాద్ పాత బస్తీలో. పురాణాపూల్ నుంచి మంగళహాట్ మధ్యలో ఉండే జాలీ హనుమాన్ రోడ్డుకు వెళ్తే చాలు పతంగీల తయారీదారులు కనిపిస్తారు. లోత్లు యూపీ, మధ్యప్రదేశ్లో ఉండే బుందేల్ ఖండ్ కు చెందినవారు. కొన్ని తరాలుగా వీరు హైదరాబాద్కి వచ్చేశారు.
పతంగులే కావాలని ప్రత్యేకంగా అడ్వాన్సులు ఇచ్చి మరీ తరతరాలుగా తీసుకెళ్లేవారెందరో ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఎన్నో ఫ్యాన్సీ పతంగులు హైదరాబాద్ లో దొరుకుతాయి. కానీ ధూల్పేట పతంగుల టైపే వేరు. వాటికి బోలెడన్ని పేర్లున్నాయి. కన్నా, దోలంగోట్, డోకున్, దుల్హా దుల్హన్ ఇలా పతంగీలకు పేర్లుంటాయి. కోడి పందాల్లో కోడి కాలికి కత్తి కట్టినట్టు ప్రత్యర్థి పతంగ్ తెగాలంటే దారానికి గాజు పెంకుల పొడి మాంజా పట్టించాల్సిందే. లోద్లు ఈ మాంజాను ప్రత్యేకంగా తయారు చేస్తారు. మా ఫాదర్ ఈ బిజినెస్లో 1940 నుంచి ఉన్నారు. ఓకే, మా ఫాదర్ 85 చచ్చిపోయినాడు. ఆ తర్వాత మా బిగ్ బ్రదర్ ఇప్పుడు లేవు, నా యంగర్ బ్రదర్ ఈయన తయారు చేస్తాడు. మా షాప్ మనోజ్ పతంగర్ అని ఉంది. ఇది చాలా ఫేమస్. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఇది టాప్ ఉంది. పతంగుల తయారీలో స్త్రీలది కూడా కీలక పాత్ర. లోత్ సంఘానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఇళ్లల్లో గంటల తరబడి పతంగులను తయారు చేస్తారు. కేవలం పురుషులు పనిచేస్తేనే పతంగులు తయారు కావని వారంటారు. చేయాలంటే మళ్ళా ఒక మనిషితోనే అవది ఇది పని, కాయిన్స్ పని. నలుగురు కూడా కలిసి చేస్తే కూడా తక్కువ పడుతుంది. ఇంకా 4 డేస్కి 100 పతంగ్ తయారవుతుంది మాతో. ఓకే, ఆ పతంగ్ది మాకు ఎంత ట్రాఫిక్ పడదు. కానీ మా బావగారు పేరు బాలాజీ సింగ్, ఆ పేరు నడసాలే, మా దుకాణం నడసాలనే చేస్తాం. మేమందరం కలిసి 100-200 ఇంతనే. లోత్ల చరిత్ర తెగిన గాలిపటం లాంటిదే. ఎక్కడో యూపీ, ఎంపీ నుంచి తెగిన గాలిపటాల్లా వచ్చి ధూల్పేటలో సెటిల్ అయ్యారు. వీళ్లది 3G కల్చర్. గణేష్, గాలిపటం, గుడుంబ ఈ వ్యాపారాలే ధూల్పేటకు పర్యాయ పదాలుగా నిలిచాయి. హైదరాబాద్లో దొరికే ఇరానీ చాయ్, బిర్యానీకి ఎంత పేరుందో హైదరాబాద్ ధూల్పేటలో ఉన్న పతంగులకు కూడా అంతే పేరుంది. చైనా, ఇతర రాష్ట్ర పతంగులు ఇక్కడ దొరుకుతున్నప్పటికీ కూడా ధూల్పేట పతంగులకు మాత్రం డిమాండ్ తగ్గకపోవడమే ఇక్కడ విశేషం. వీడియో జర్నలిస్ట్ మధుతో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్. పదవుల కోసం పార్టీ మార్చే పెద్దల్లాగా వాల్తది, అటు వాల్తది, ఇటు వాల్తది. గాలి వాళ్ళు ఎదురయ్యిందంటే గభీలుమంటూ కూల్తది. మినుకు
చదువుల్లో నా పోటీ పడితే కాదండోయ్, చదువుల్లో నా పై చేయిగా మీ సత్తా ఏదో చూపండోయ్. తెలుగు పతంగుల పండుగపై మరిన్ని విశేషాలు చిన్న బ్రేక్ తర్వాత. మనం ఆనందంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలు మూగజీవాలకు ప్రాణాల మీదకు వస్తున్నాయంటే అందులో అతిశయోక్తి లేదు. కొన్ని వేల పావురాలు, ఇతర పక్షులు ఎగిరే గాలిపటాలను ఢీకొని చనిపోతుంటాయి, మరి కొన్ని గాయపడుతుంటాయి. దీనికి కారణం గాలిపటాలకు వాడే గ్లాస్ చైనీస్ మాంజానే. పండగ సరదాలు సరే, కానీ అవి మూగజీవుల ప్రాణాలు తీయరాదని బర్డ్ లవర్స్ కోరుతున్నారు. గాలిపటాలు ఎగరేయడం సంక్రాంతికి ఆనవాయితీ. కానీ నిరుడు హైదరాబాద్ సిటీలో ఈ గాలిపటాలను ఢీకొని వేల సంఖ్యలో పక్షులు చనిపోయాయి. వందల సంఖ్యలో గాయపడ్డ వాటిలో నుంచి కొన్నింటిని మాత్రమే స్వచ్ఛంద సంస్థలు రక్షించగలిగాయి. కానీ ఈ ఏడాది పక్షులను దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోమని ఔత్సాహికులకు బర్డ్ లవర్స్ అప్పీల్ చేస్తున్నారు. పతంగులో కట్ అయినప్పుడు కానీ దాన్ని వదిలేసినప్పుడు కానీ ఏమవుతోందంటే ఈ మాంచా ఏదైతే దారాలు ఉంటున్నాయో అవి అలా మిగిలిపోతున్నాయి. చెట్ల మీద నుంచి, బిల్డింగుల మీద నుంచి, మన లైట్ పోల్స్ మీద నుంచి, ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి ఈ దారాలు వేలాడుతూ ఉండిపోతున్నాయి. ఇవి మన పక్షులందరికీ కూడా ఒక డెత్ ట్రాప్ అంటాం. డెత్ ట్రాప్ అయిపోతుంది. అంటే ఓ పక్షి ఈ మాంజాల్లో చుట్టుకుపోయి అలా సడన్గా వేలాడబడిపోతుంది. అది ఎగరలేదు, తప్పించుకోలేదు. ఎన్నో డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా అది ఇలా వేలాడబడిపోతున్నాయి. సో అది ఎంత భయంకరమైనదంటే అవి తప్పించుకోలేవు. ఆ షాక్లో, భయానికి, ప్లస్ మంచినీళ్ళు లేక, తిండి లేక 3-4 రోజులు చాలా నరగయాతన అనుభవించి ఆ తర్వాత ఆ పక్షి చనిపోతోంది. ఇది చాలా హృదయ విదారకమైన దృశ్యం. మనం ఎవరైనా చూస్తూ ఉంటే మాకు కంప్లైంట్ చేస్తున్నారు. మేము ఆ కంప్లైంట్ అందుకొని మేము వెళ్ళి దాన్ని విడిపించటమో, దాన్ని మాకు చేతనైన సహాయం మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే షాక్ వల్ల పక్షి మనం విడిపించినా కూడా అవి చనిపోతున్నాయి. ఇది కాక ఇంకోటి ఏంటంటే మనం ఒక 20% మనం చూసిన పక్షుల్ని మనం సహాయపడగలుగుతుంటే 80% పక్షులు ఇట్లా ఘోరంగా చనిపోతున్నాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రేక్షకులందరికీ కూడా దయచేసి ఈ పాయింట్ మీద చాలా అలర్ట్గా ఉండండి. ఒకటి, ప్లాస్టిక్ మాంజాలు దయచేసి కొనవద్దండి. అంతేకాదు, ఎవరైనా గాయపడ్డ పక్షులను లేదా ఇతర జంతువులను చూసినప్పుడు పీపుల్ ఫర్ యానిమల్స్ వారి టోల్ ఫ్రీ నంబర్ 1800-4255-364 కు డయల్ చేయవలసిందిగా సూచించారు. ఇవే కాకుండా సహగోగ్ సంస్థ వారిని 9349005600, 9246175600 నంబర్లలో సంప్రదించవచ్చు కూడా. సంక్రాంతి పండుగ అంటేనే పతంగుల పండుగ. రంగురంగుల గాలిపటాలు ఎగురవేయడానికి అందరూ ఇష్టపడతారు. కానీ ప్రతి సంవత్సరం పిల్లలు, యువత ఎక్కువగా పతంగులు ఎగురవేస్తూ గాయాల పాలవుతారు. ప్రమాదాల బారిన పడకుండా పండుగను జరుపుకోవడం చాలా అవసరమని డాక్టర్లు అంటున్నారు. గాలిపటాలు ఎగురవేయడానికి పిల్లలు, యువత ఇళ్ల డాబాలపైకి, బిల్డింగ్లపైకి ఎక్కి ఎగురవేయడం చాలా సర్వసాధారణం. పతంగుల దారాలు ఆకాశంలో పెనవేసుకోవడాన్ని చూసి ఉత్సాహంతో కేరింతలు కొట్టినప్పుడు, లేదా ఇతరుల పతంగులను కట్ చేసిన మైకంలో గంతులు వేసినప్పుడు, లేదా తెగిన గాలిపటాలను పట్టుకునే క్రమంలో ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అప్పుడు ఇళ్ల మీద నుంచి, బిల్డింగ్ల మీద నుంచి పడినప్పుడు తలకు, కాళ్లకు, నడుము భాగంలో తీవ్రంగా గాయాలవుతూ ఉంటాయి. కైట్స్ ఎగరేయడం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం కెన్ బి డేంజరస్. ఎందుకు అనంటే పైన బిల్డింగ్స్ ఎప్పుడైతే చుట్టూ ఉన్న వాల్ ఎక్కువ హైట్ లేనప్పుడు పిల్లలు ఆ కైట్ని ఎగరేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా కింద పడే ఛాన్స్ ఉంటుంది. ఆ కింద పడ్డప్పుడు దెబ్బలు తలకు, నడుముకు, చేతులకి, కాళ్ళకి
సిగ్నిఫికెంట్ దెబ్బలు తగలొచ్చు, పైనుంచి పడడం వల్ల ప్రాణానికి కూడా అపాయం రావచ్చు. సో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అదొకటే కాకుండా ఎలక్ట్రిక్ వైర్స్ దగ్గర వుడెన్ స్టిక్స్ పట్టి కైట్స్ని తీయడానికి ఇట్లాంటి పనులు కూడా చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. ప్రమాదాలు జరగకుండా పండుగలు జరుపుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలైతే పెద్దల పర్యవేక్షణలో గాలిపటాలు ఎగురవేయడం అవసరమని వారు భావిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. బిల్డింగ్లెక్కి గాలిపటాలు ఎగరేస్తూ గాయాల పాలు అవుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది. ఈసారి సంక్రాంతి మీరు జరుపుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. సో బీ కేర్ఫుల్. వీడియో జర్నలిస్ట్ మధుతో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్. సాంప్రదాయ పండుగకు ఫ్యాషన్ను మేళవించారు. సంక్రాంతి పండుగ ద్వారా తమ ప్రతిభ నింగికెగిసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. రోజు మొత్తం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. ఇంతకీ వారేం చేశారో లుక్కేయండి. రంగురంగుల పతంగులు, వాటిపై అందమైన పెయింటింగ్స్, ఒక్కో గాలిపటంపై ఒక్కో డిజైన్. కాదేది ఫ్యాషన్ కు అనర్హమన్నట్లు కైట్ ఫెస్టివల్ ను తమ ప్రతిభను చాటుకునే అవకాశంగా మలుచుకున్నారు విద్యార్థులు. పతంగులపై అందమైన డిజైన్ల బొమ్మలను అతికించి నింగిలోకి ఎగురవేశారు. ఫ్యాషన్ ఇన్ ఇయర్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు తెలిపారు. We are celebrating the kite festival not in a traditional way but in a designer way. We have made students to do their sketches and show their skills on the kites, so that the event will be marked as a designer kite festival. And actually Institute of Design Innovation believes in giving different doors to the students. So we have find this as a good opportunity to give them this occasion to showcase their talents of sketching. So we are happy that students are enjoying today. కైట్ ఫెస్టివల్ కు ఫ్యాషన్ ను జోడించి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థులు. We have prepared different kind of kites. On that we have prepared designer kites also, and formal, cocktail and casual wear, this type of event this was. We are enjoying too much today. వచ్చే ఏడాది ఇంకా బాగా జరుపుకుంటామన్నారు విద్యార్థులు. మోడల్స్ లా కనిపించే బొమ్మలనే పతంగులుగా తయారు చేసి పెద్ద ఎత్తున ఫ్యాషన్ కైట్స్ వేడుక చేస్తామంటున్నారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ ఆకాశంలో రంగురంగుల పతంగులు కనిపిస్తాయి. మతాలకు అతీతంగా హైదరాబాద్లో పతంగుల పండుగ చేసుకుంటారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో ఇక్కడికి మార్నింగ్ నుంచి వచ్చేసి ఈవినింగ్ వరకు అంటే ఎటువంటి అలసట లేకుండా వీళ్ళు పతంగులు ఎగరేస్తూ వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికే చేరుకున్నారు. వీళ్ళ కేరింతలు వీళ్ళ ఆనందానికి హద్దు లేకుండా ఉంటుంది. కొంతమంది ఇక్కడికి రాని వాళ్ళు అపార్ట్మెంట్లో పై నుంచి డీజే సాంగ్స్ పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పతంగులు ఎగరడానికి వచ్చారు కొంతమంది. వీళ్ళు వచ్చారు, ప్రజలు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఫీల్ అవుతున్నారండి? పండుగ వచ్చింది కదా, ముఖ్యంగా ఇది సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ పీపుల్స్ ప్లాజాలో చాలా వైడ్ ఏరియాలో చాలా హ్యాపీ. ఇక్కడ రామ్నగర్ నుంచి ఎవరి ఇయర్ వస్తున్నాము. ఎవరి ఇయర్ వచ్చేసి ఇలానే ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరిడే దాదాపు 9:30కి వచ్చాము. 9:30 నుంచి దాదాపు 1 దాకా స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ. పిల్లలు కూడా ఉన్నారు, వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా. బాగా ఫీల్ అవుతున్నామండి. ఎవ్రీ ఇయర్ వస్తాం ఇడికి ఫ్రమ్ రామ్నగర్. ఒక డజన్ 2 డజన్ల దాకా తెచ్చుకుంటామండి. మొత్తానికి ఇక్కడ చాలా మంది ఇంకా ఉన్నారు, పిల్లలు కూడా వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే ఇక్కడికి పతంగులు తీసుకొని అంటే ఒక మజా అనమాట. వీళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళు ఈ పతంగులను కట్ చేయడము, వాళ్ళని ఆడుకోవడంలో ఒక థ్రిల్లింగ్ ఉంటారు. అంటే ఎండకు సంబంధించి అంటే స్పెట్స్ అటువంటి వస్తువులు కూడా తీసుకొని ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఇక్కడ ఇంకా సందర్శకులు చాలా మంది ఉన్నారు. అంటే పతంగులు ఎగిరేసే వాళ్ళే కాకుండా చూసి ఆనందించే వాళ్ళు కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. క్యారీ బ్యాగ్ టిఫిన్ విత్ లంచ్ ఈవినింగ్ వరకు ఉందామని క్యారీ బ్యాగ్ లంచ్ అంతా తెచ్చుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము, ఈవినింగ్ వరకు స్పెండ్ చేస్తాము ఆహ్లాదంగా. రోజు వర్క్ టెన్షన్తో రిలీఫ్ అయ్యి ఫ్రెండ్స్తో సరదాగా కలుద్దామని వచ్చాము ఇక్కడికి. ఇంకా అంతా కొంతమంది ఉన్నారు, చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సంక్రాంతి పండుగకి ఈ పతంగులు? మేము ప్రతిసారి వస్తాం, ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వస్తాం, ఫ్రెండ్స్ కార్లో వస్తాం, 10 మంది దాకా వస్తాం. ప్రతిరోజు బాగా అంటే ఈ సంక్రాంతికి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక హిందూ ముస్లిం అని అలా లేకుండా అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్ చాలామంది.
మొత్తం మీద ఇక్కడ మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్ సర్కిల్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ముస్లిమ్స్ కూడా ఉంటారు. ముస్లిం పిల్లలు కూడా ఇక్కడ అంటే సంక్రాంతి పండుగ హిందువులదని కాకుండా అందరూ పరమత సహనంగా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడికి కొంతమంది పతంగులు అమ్మే వాళ్ళు కూడా ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు. అంటే చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళకి పతంగులు అంటే ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా అంటే పతంగులు దొరకనప్పుడు వీళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటుంటారు. వీళ్ళు గోల్కొండ నుంచి ఇక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పతంగులు అమ్మడానికి వస్తుంటారు. ఇవి కొని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు మొత్తము ఇక్కడే గడిపి పతంగులు ఎగరేస్తూ ఆనందించడానికి వస్తూ ఉంటారు. సూపర్ స్టార్ పవరే పతంగం పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం పాద 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 మనసా మీనాక్షి అమ్మను ప్రార్థించి నువ్వు లేని వాళ్ళ కోసం ఇంకా పైకమివ్వు. కైలాసనాథుని పూజించి తెలుగు నేల తల్లి కోరుకున్న గంగ నివ్వు. నీకు ఎదురు లేనే లేదు నిండు చందా మామలాగా ఇష్టం వచ్చినట్టు పైకి పోయిందా గాలి ఇప్పుడేమో మనకు వీలుగానే వీస్తూ ఉంది రెక్క విప్పి నింగిని దాటి పోవమ్మా కట్టాను వేరు వంటి మాంజా. ఇది ఇవాల్టి పతంగుల పండుగ స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి. గాలి పటమా పద 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 హంస